ఏళ్ల తరబడి ఆలస్యం తర్వాత పవన్ కళ్యాణ్ పీరియాడిక్ ఎపిక్ హరిహర వీర మల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ థియేటర్లలోకి దూసుకొచ్చింది. రాకే లేదా అన్న అనుమానాల్ని దాటుకుని ఇప్పుడు ఇదే సినీ ప్రపంచంలో హాట్ టాపిక్. పవన్ ప్రీ-రిలీజ్ స్పీచ్ తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ ఈ సినిమా అంచనాలకు న్యాయం చేసిందా చూద్దాం. కథ 1650లలో సెట్ అయింది. వీర మల్లు అనేవాడు రాబిన్ హుడ్ లాంటి తిరుగుబాటు నాయకుడు. పంచమిని తీసుకుని రాజును మోసం చేసి పారిపోతాడు. తర్వాత కుతుబ్ షా అతని తెలివిని గుర్తించి కోహినూర్ వజ్రాన్ని ఢిల్లీ నుంచి తెప్పించమంటాడు. కాని ఈ మిషన్ వెనుక అసలు ఉద్దేశం మరొకటి. వీరమల్లు ఎవరు, పంచమి ఎవరు, ఔరంగజేబుతో అతనికి ఎలాంటి బంధం ఉంది? పవన్ కళ్యాణ్ నటన అంతా తట్టుకోలేని స్థిరతతో ఉంటుంది. ధర్మం గురించిన డైలాగులు నాటకీయంగా కదిలిస్తాయి. యాక్షన్ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి. మచిలీపట్నం పోర్ట్ ఫైట్, చార్మినార్ ఫైట్, కుస్తీ ఫైట్ ప్రతి ఒక్కటి విజువల్ ట్రీట్. వీటికి కీరవాణి మ్యూజిక్ జోడైతే ఫుల్ పవర్. అయితే సినిమా రెండో భాగంలో కథ కొంత డీలా అవుతుంది. సీక్వెల్ కి ప్లాట్ దాచేసే క్రమంలో ఫిల్లర్ సీన్లు ఎక్కువై బోర్ కొడతాయి. పంచమిలాంటి పాత్రలు తొలి అర్ధానికే పరిమితం అవుతూ వెనకబడిపోతాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల డీగ్రేడ్ గా కనిపించాయి. గ్రాండియస్ ఫీల్ కి మైనస్ పాయింట్. దర్శకుడు క్రిష్ హిస్టారికల్ విజన్ స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత పార్ట్ వేసిన జ్యోతి కృష్ణ కూడా బాగానే హ్యాండిల్ చేశారు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కీరవాణి మ్యూజిక్ ఎమోషన్ కు బలం చేకూరుస్తుంది. ఎడిటింగ్ మొదటి భాగంలో కట్టుదిట్టంగా ఉంది, కానీ రెండో భాగంలో కొంత తడబడింది. క్లైమాక్స్ లో క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చి సీక్వెల్ పై హైప్ పెంచేశారు. మొత్తంగా చూస్తే హరిహర వీర మల్లు ఓ డీసెంట్ మూవీ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద పవర్ఫుల్ గా మెరిస్తారు. యాక్షన్ మ్యూజిక్ హైలైట్. కానీ విఫలమైన CGI స్లో నరేటివ్ డీలా, క్యారెక్టర్ రైటింగ్ కొంత వెనక్కి లాగుతాయి. అయినా ఇది సీక్వెల్ కు బలం ఇచ్చే స్థాయిలో ఉంది. వీకెండ్లో థియేటర్లో చూస్తే ఓకే అనిపిస్తుంది. రేటింగ్ 3లో 5. If you're still here and like the video, please like and subscribe.